ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కట్టగట్టుకొని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ప్రతి దేశంలో ఉన్న ఆహార క్రమాల్ని, ఆహార పదార్థాలని అంచెలంచెలుగా విత్తనాల సమేతంగా నాశనం చేసుకుంటూ వస్తున్నాయి. దానికి భాగస్వాములు మన దేశంలో ఉన్న ప్రతి తజ్ఞుడు. దీనిని ఎదిరించి లేదు. ఇది మన జీవితంలో, మన ఆహార క్రమంలో భాగంగా ఉండాల్సిన ధాన్యము. దీన్ని మనం మిగుల్చుకోవాలి. మన పారంపరిక ఆహార పదార్థాలని, మనం వైవిధ్యమైన పదార్థాలని తింటూ ఉన్న దేశం మనది. అంటే మన దేశం, మన దేశ సాంప్రదాయాలు, మన దేశ పదార్థాలు, మన పారంపరిక అంశాల్ని మనం పూర్తిగా కించిత్తు ప్రేమ లేకుండా అన్నీ మర్చిపోయాం. ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్న్ లివింగ్. అద్భుతమైన ధాన్యాల్ని మర్చిపోయి ఈ కంపెనీల మూలకంగా, ఈ డాక్టర్ల వల్ల, ఈ విజ్ఞానుల వల్ల మనం తినకూడదంతా మనం తిని మన పిల్లల నోట్లో వేసి, ఇప్పుడు మీ పిల్లలు మనుమలు కూడాను మీకంటే ముందు చనిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే వాట్సాప్ వచ్చింది నాకు. బెంగళూరులో 28 ఏళ్ల పిల్లాడు, పెళ్ళయింది, ఒక పాప పుట్టింది, చనిపోయాడు. టక్ అని చనిపోయాడు. ఈ ఆఫీస్లో పనిచేస్తూ హార్ట్ బ్లాక్. మందులు వేసుకుంటున్నారు, ఆయన చనిపోయాడు. ఇలా భయంకరమైన దృశ్యాలు మన దేశమే కాదు, అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనం తినే ఆహారం సరిగ్గా లేదని ఏ ఒక్క డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రెడీగా ట్యాబ్లెట్లు ఇచ్చేదానికి ఈ కంపెనీల చేతుల్లో ఇరుక్కొని చేస్తున్నారు. అంటే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీ ఆరోగ్యం మీ చేతిలోకి కాదు కదా, మీ డబ్బులు పోతున్నాయి అంతే, ఇంకేమీ జరగట్లేదు. మీకు ఆరోగ్యం కావాలంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పెంచే రైతుల దగ్గరికి వెళ్ళాలి. రైతులు లేరు ఇప్పుడు. ఆర్కలు అంటే ఏమిటి, అండుకూరలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. విత్తనాల సమేతం మాయమైపోయాయి. ఎందుకంటే పెంచుతూ ఉంటే కదా అవి పెరిగేది. సో గట్టిగా కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ఆలోచిస్తే అర్థమవుతుంది మానవ జాతి ఎక్కడ తప్పు చేస్తుంది. మీరే పెద్ద జీనియస్ అవసరం, మేధావులు కావాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏమిటంటే మేధావులందరూ వేరే దానిల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మొత్తం మానవ జాతే అల్లాడుతోంది ఆరోగ్యం లేకుండా.